ఇప్పుడు చూడండి రీసెంట్‌గా ఒక ఇదే తెలంగాణ ఆలయంలో బోనాల్లో ఒక ఆమె మైకులు పట్టుకొని దేవుడు చెప్తున్నది. ఎలా నమ్మాలండి నేను? ఏంటది? దేవుడు వచ్చిన వాళ్ళు మైకులు ఎట్లా పట్టుకుంటారండి? కనీసం శరీరం మీద కూడా సోయి ఉండదు వాళ్ళకు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ చెప్పేదాన్ని ఏదో అంటారు, ప్రవచనమో ఏదో అంటారు కదా! ఇప్పుడు వీళ్ళే భవిష్యత్తు చెప్తే పంచాంగాలెందుకు, ప్రాణాలెందుకు, ఇతిహాసాలెందుకు? వచ్చే సంవత్సరం గ్రహణము ఏ రోజు వస్తుందని పంచాంగంలో మేము ఎందుకు లిఖిస్తామండి? అయితే బోనాల పండుగ మేము ప్రకృతిని ఆరాధించే ఒక గొప్ప ఉత్సవం పండుగ. మాకు వచ్చిన పంట లోపల ఎంతో కొంత అమ్మవారికి తీసి మేము నైవేద్యం పెట్టి, అమ్మ నీకు సంతోషంగా ఉందా, మాకేమైనా రోగాలు వచ్చేటివి ఉన్నాయా, లేకపోతే ఇంకేమున్నది అని మేము ప్రకృతిని ఆరాధించి అడిగితే ఆమె మీదికి వచ్చి మాకు రంగం అనేది చెప్తుంది. ఇవి జరుగుతున్నాయి, ఇవి జరగబోతున్నాయి, ఇట్లా చేసుకోండి. ఎన్నో జరిగినాయి, మేము ఆచరిస్తూ ఉన్నాం, శిరసావహిస్తూ ఉంటాం. మాకు గొప్ప పవిత్రమైన పండుగ. మీ వేద పురాణం జొరబడని మారు మూల ప్రాంతాలలో కూడా మేము ఈరోజు రంగం భవిష్యవాణి అనేది మేము భవిష్యవాణి కాదు, రంగం భవిష్యత్తులో ఏం జరుగుతుందో వినిపించుకుంటాం. అది మా సాంప్రదాయం. మా ఒక్కరిది కాదు, భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామాలలో పోతే ఇట్లాంటి హిందూ సాంప్రదాయాలు ఎన్నో బ్రతికున్నాయి. హిందుత్వం ఈరోజు మారుమూల ప్రాంతాలలో వేదం చొరబడని గ్రామాలలో బ్రతికి ఉంది అని అంటే ఇట్లాంటి కొన్ని ప్రాంతీయ ఆచారాల వల్లనే బ్రతికుంది. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు అనే అహంకారంతో వచ్చి నువ్వు ఈరోజు మా ప్రాంతీయతను నువ్వు వెక్కిరించి హెచ్చరించే స్థితికి దిగజారుతున్నావు అంటే నువ్వు బ్రాహ్మణుడివి కాదు, నీకు బ్రహ్మ జ్ఞానం లేదు, లోక జ్ఞానం అసలే లేదు. నువ్వు లాస్ట్లో అన్నావు కదా, భవిష్యవాణి మొత్తం వీళ్ళే చెప్తే మా వేద పురాణాలు, పంచాంగాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఎందుకు అని. నువ్వు ఎక్కడన్నా పెట్టుకో, అవి మాకు అనవసరం. నువ్వు వచ్చే సంవత్సరం చంద్రగ్రహణం వస్తుంది అని చెప్తావు. ఆ చంద్రగ్రహణం రోజు కూడా మారుమూల ప్రాంతాలలో అన్నం తింటారు, పంటలు పండిస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. వాళ్ళకి ఏం వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళకు కూడా తెలుసు ఆ రోజు ఏం చేసుకోవాలనో. నీ వేద పురాణాలు, పంచాంగాలు చూసి లగ్గం పెడితే ఈరోజు ఎన్నో చెడిపోయినాయి. కానీ అదే గుడ్డిగా మా దేవుడు ఉన్నాడు, అమ్మ ఉన్నది అని చెప్పి అమ్మను నమ్ముకొని అక్కడ పుస్తలు కట్టించిన వాళ్ళ సంసారాలు ఈరోజు చాలా గొప్పగా ఉన్నాయి. ఇట్లా నువ్వు రంగం ఎందుకు అని అంటే, నీ పంచాంగం ఎందుకని నేను 10 ప్రశ్నలు వేస్తాను. నేను ఈరోజు వేద పురాణాలు ఏం చెప్పినాయి? మనిషికి బ్రహ్మజ్ఞానం నేర్పించమని చెప్పినాయి. ఒక మనిషి తప్పుదోవ పడితే సరికి తీసుకురమ్మని చెప్పినాయి. కానీ నువ్వు తప్పుదోవ బట్టి ఒక సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కిరించే స్థితికి దిగజారినావు. ఇది నీ ఔన్నత్యానికి నేను వదిలేస్తున్నా. కాబట్టి నువ్వు ఇట్లాంటి ప్రయత్నం ఇంకోసారి చెయ్యొద్దు. వేద పురాణం జొరబడి మారిమూరని ప్రాంతాలలో కూడా ఈరోజు కొన్ని ఇట్లాంటి ఆచారాల వల్ల హిందుత్వం బ్రతికి ఉన్నది అని నేను గర్వంగా చెప్పుకుంటా. సర్వేజన సుఖినోభవంతో మన సాంప్రదాయాలు మనం కాపాడుకుందాం.